తెలుగు చలనచిత్ర సీమను బెంబేలెత్తిస్తున్న మత్తు పదార్థాల వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టులు దుమారం రేపాయి. చిత్ర పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారన్న వర్మ వ్యాఖ్యలపై ఆబ్కారీ శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. విచారణను నీరుగార్చే విధంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. పరిశ్రమను కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల కేసుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. పూరి జగన్నాథ్, సుబ్బరాజును 12 గంటల పాటు విచారించినట్లే డ్రగ్స్ తీసుకున్న పాఠశాల పిల్లలను విచారిస్తారా అంటూ ఘాటుగా ఎక్సైజ్ శాఖ అధికారుల్ని ఫేస్బుక్ వేదికగా ప్రశ్నించారు. ఆబ్కారీ శాఖ సినీ పరిశ్రమను టీజర్, ట్రైలర్లా వాడుకుని ఉనికి చాటుకుంటుందని విమర్శించారు. మీడియా అకున్ సబర్వాల్ను అమరేంద్ర బాహుబలి స్థాయిలో చూపిస్తుందని, దర్శకుడు రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీస్తారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సరైన ఆధారాలు చూపకుండా నటీనటులను, వారి కుటుంబ సభ్యుల ప్రతిష్ట దిగజార్చేలా లీకులివ్వడం సమంజసంగా లేదని ఆరోపించారు. వర్మ పోస్టులపై ఆబ్కారీ శాఖ అధికారులు తీవ్రంగానే స్పందించారు. కేసు దర్యాప్తు ఆశాంతం పారదర్శకంగా, సాంకేతిక, చట్టపర ప్రమాణాలతో సాగుతుందని కమిషనర్ చంద్రవదన్ స్పష్టం చేశారు. విచారణ పక్కదోవ పట్టించేలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం తగదన్నారు. కేసుతో ప్రమేయం ఉన్న ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఏదో ఒక రంగాన్ని తీసుకొని కొందరు అంటున్నారు సినీ రంగాన్ని కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెలుగులో తీసుకొచ్చి వక్రీకరించడం మంచిది కాదు. సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం బాధ్యతగా వహిస్తే మా సిట్ అధికారులకి తగు విధంగా సహకరిస్తూ వచ్చారు. ఇండస్ట్రీ కూడా ఇలాంటి సందర్భంలో వక్రీకరించి కొన్ని అసంబంధిత విషయాల్ని ట్వీట్ చేయడం ద్వారా అది శ్రేయస్కరమైన విషయం కాదు. అది పెద్దతనంగా ఉండదని మేము భావిస్తున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఏ రంగం పట్ల ద్వేషం అనేది లేదు. నిష్పక్షపాతంగా పరిశోధిస్తున్నాం. ఇది చాలా లోతుగా ఉన్న విషయం కాబట్టి, చాలా గంభీరమైన విషయం కాబట్టి సమయం తీసుకుంటుంది. వర్మ వ్యాఖ్యలను విశ్రాంత ఆబ్కారీ అధికారుల సంఘం ఖండించింది. అతను సినిమా డైరెక్టర్ స్థాయిలో అధికారులను కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది? అది ఏంటంటే బాహుబలి 3 అని చాలా అభ్యంతరగాను. మాకు చాలా ఆయన మాట్లాడే మాటలు దాని అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్. అది ఆఫీసర్లో కొట్టకల్లా తిట్టకలేదు మాటలు. ఒక డిఐజీ స్థాయి ఆఫీసర్ని, మా సిట్ టీవీని ఈ విధంగా మరి కించపరుస్తూ అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద మాట్లాడాడు కాబట్టి డెఫినెట్లీ హీ విల్ బి అరెస్టెడ్. దెర్ ఇస్ నో డౌట్. దర్యాప్తు అధికారులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని వర్మ వివరణ ఇచ్చుకున్నారు. చట్టంపై తనకు అపార గౌరవం ఉందని అభిప్రాయపడ్డారు.